సాధారణంగా 100కి 70 నుంచి 80 మందికి సొంత ఒపీనియన్స్ ఉండవు. ఎవరిది నచ్చినట్టు అనిపిస్తే అదే ఫాలో అయిపోయి అదే తమ ఒపీనియన్ కింద ఫీల్ అవుతుంటారు. ఇందులో విద్యావంతులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆ బ్రాయిలర్ కోళ్ళ చదువులు ఉన్నాయి కదా, కార్పొరేట్ చదువులు చదివినటువంటి బ్రాయిలర్ కోళ్ళలాగా తయారైనటువంటి వాళ్ళకి బుర్రలు తక్కువ, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ, అట్లాగే మీడియా ఇంపాక్ట్ ఎక్కువ, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల ఇంపాక్ట్ ఎక్కువ. అట్లాంటి వాళ్ళకి సైకాలజీ కరెక్ట్గా అర్థం చేసుకున్నటువంటి సరైనటువంటి పొలిటీషియన్ చంద్రబాబు గారు. అందుకనినే తను చెయ్యాలనుకున్నటువంటి దాన్ని చాలా స్ట్రాటజిక్గా ముందు ప్రచారంలోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేయాలనుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థ మీద విస్తృతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చారు అప్పట్లో. అప్పుడు అనుకోలే తీసేయాలని చెప్పి ముందు ఫస్ట్ తీసేయాలనుకున్నారు. తీసేయాలనుకుంటే ఎప్పుడైతే ప్రజల నుండి సొంత కార్యకర్తలు, సొంత నాయకుల నుంచి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో వెంటనే లేదు వాలంటీర్లు ఉంచుతాం, 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పుకొచ్చారు. తద్వారా వాలంటీర్లని ఆశరేకెత్తించారు. వాళ్ళు చివరికి జగన్కి దూరంగా, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా కూడా పనిచేశారు. తెలుగుదేశం జనసేనలకి కలిసి పనిచేసి పెట్టారు. సీన్ కట్ అయింది. ఆ తర్వాతన జగన్ ఆ రోజున ఎలక్షన్స్ టైంలో కావాలని వృద్ధుల్ని రోడ్డు మీద పెట్టాడు కాబట్టి జగన్కి బుద్ధి చెప్పడానికి అన్నటువంటి పేరుతో మొదటి నెల అధికారుల చేత ఇప్పిస్తున్నాం సచివాలయ సిబ్బందితో అన్నారు. ఓకే అనుకున్నారు అందరు. రెండో నెల అదే అన్నారు. మూడో నెల ఇప్పుడు ఫైనల్గా వాలంటీర్ అనేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఇక అంటే దాదాపు 2.5 లక్షల మందిని తీసేసేటప్పుడు జాగ్రత్తగా మన మైండ్ సెట్స్ ప్రిపేర్ చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది సచివాలయ వ్యవస్థ. ఇదివరకు ఏ పని కావాలన్నా ఇంటి దగ్గరలో ఉన్న 2,000 మందికి ఒకటైనటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అడగగానే పని జరిగిపోయేది. ఇప్పుడు ఆ సచివాలయ సిబ్బంది అన్నటువంటిది వాళ్ళని తీసుకెళ్ళి వివిధ శాఖలకి, ఇప్పుడు అక్కడ మీ సేవకి వెళ్లాల్సిందే కానీ మళ్ళీ సచివాలయ సిబ్బంది దగ్గర పని అనేది ఆగిపోయింది. అది నిశ్శబ్దంగా జరిగిపోయింది. కానీ ఎవరికైనా మాట్లాడేటటువంటిది ఉందా? సచివాలయాలంటే జగన్ పెట్టినటువంటిది, అనవసరంగా పెట్టినటువంటిది అన్నటువంటి ప్రచారమే తీసుకొచ్చి, కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళని ఏం చేయట్లేదు, వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి అటాచ్ చేస్తూ సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది నీట్గా పక్కకి వెళ్ళిపోతుంది. అట్లాగే రేషన్ వాహనాలు దాదాపు 10,000 మందికి నెలకి 25,000 రూపాయల ఉపాధి లభించినటువంటి అంశం, అది ఇప్పుడు కనుమరుగైపోతుంది. దాన్ని తీసేస్తున్నారు. ముందు ఆ రేషన్ వాహనాల మీద ఒక నెగిటివ్ ప్రచారం, ఆ తర్వాతన అది ఇప్పుడు తీసేస్తున్నారు అన్నటువంటిది సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట. అది బాబు గారికి ఉన్నటువంటి స్ట్రాటజీ. అది చేతకాక జగన్ చతికిలబడ్డాడు. ఇక్కడ నోటి దగ్గర ముద్ద పోతున్న ఆ ముద్ద తీయాల్సిందే అని మనతోనే ఫీలింగ్ క్రియేట్ చేయగలగడం అన్నటువంటి ఒక గొప్ప తెలివైనటువంటిది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్లస్ పొలిటికల్ స్ట్రాటజీలతో సాగేటటువంటి వ్యవహారం.